చెప్పాలంటే అన్నయ్యకి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా థ్యాంక్స్ తీరదు. ఎందుకంటే మేము ఎంత అనుకున్నా కానీ మేము అలాంటి కాలేజ్లో చదవలేము. రీసెంట్గా ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, శ్వేత రిజల్ట్స్ ఏమయ్యాయి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఈ రిజల్ట్ తెలుసుకోవడానికంటే ముందు తను ఒక గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కదా, అలాగే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఇంగ్లీష్ అంటే ఎక్కడో చిన్న భయం. తను డల్ అవుతున్నానని చెప్పి మధ్యలో కొంచెం భయపడేది. మధ్యలో ఒక్కొక్కసారి డల్ అయినా కానీ అన్నయ్య నాకు మోటివేషన్ ఇచ్చి మంచిగా చదువుకో, నువ్వు బాగా చదవగలవు, నిన్ను ఎవరైతే వద్దన్నారో వాళ్ళకి నువ్వే ఒక సమాధానం చెప్పాలి అని అన్నయ్య చెప్పారనమాట. అలాగే ఇప్పుడు రిజల్ట్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. ఇక్కడ మాతో పాటు మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరూ వెయిట్ చేస్తుంది. అసలు నీకు ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? నా రిజల్ట్ చూసుకుంటే 470కి 461. నా రిజల్ట్ బట్టి అన్నయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడని నేను అనుకుంటున్నాను. శ్వేతను మనం ఎంత కష్టపడి చదివిస్తున్నాం కదా, శ్వేత మన కోసం ఏదో చేద్దాం అనుకుంటుంది. అన్నయ్యకి నేను చేయగలిసింది ఒక్కటే, అది నేను ఇంకా బాగా చదువుకుని అన్నయ్యని ఇంకా మంచి ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు నేను చేయడము. అది తప్ప నేను ఇంకేం చేయలేను. కాబట్టి నేను ఇంకా మంచిగా చదువుకుని అన్నయ్య పేరు నిలబెడతాను. ఇంకా అన్నయ్య అలాంటి పూర్ పీపుల్స్ని చదివించడానికి ముందుకు వస్తున్నారు. ఎస్, తను చెప్తుంది 100% కరెక్టే. ఈ ఇయర్ కూడా మనం ఇంకొక 10th క్లాస్ స్టూడెంట్ని అడాప్ట్ చేసుకోబోతున్నాం. ఈ సంవత్సరం ఎవరైతే 10th క్లాస్లో మంచి మార్క్స్తో పాస్ అయ్యి శ్వేతలాగా పేరెంటల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సపోర్ట్ లాగా బాధపడుతున్నారో వాళ్ళలో ఒకరి కోసం నేనున్నాను. మీరు చేయాల్సిందల్లా మన ఇన్స్టాగ్రామ్ పర్సనల్ అకౌంట్కి జస్ట్ మీ డీటెయిల్స్ని షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మన ఫాలోవర్స్ కూడా మీ ఏరియాలో కూడా ఎవరైనా ఇలా చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే మీ వల్ల ఎంత వీలైతే అంత వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా బతకడానికి మీరు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ప్రవీణ్ అన్నయ్య.